గారి దగ్గరికి మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు ఇవాళ ఒక మార్పు చేశారు ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5 సబ్ క్లాజ్ 2లో 2010 తర్వాత కొత్త రాజధాని ఏర్పరచుకుంటారు అన్న దగ్గర అమరావతి రాజధాని అని చెప్పి ఫిక్స్ చేసి ఆ చట్టానికి సవరణ చేశారు. సరే, దాని మీద అటు తెలుగుదేశం ఇతర పక్షాలన్నీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ హ్యాపీగా ఉన్నాయి. కాంగ్రెస్ దాన్ని వెల్కమ్ చేస్తూనే నిధులు కావాలని కోరింది. వైసీపీ నాయకులు ఒక వ్యాఖ్య చేశారు, ఈ రూపంలో ఈ సవరణకి మేము సంసిద్ధం కాదు, ఈ ఫామ్లో అమరావతికి మేము సంసిద్ధం కాదని మిథున్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళు సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. అంటే ఏంటి అసలు వారి ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇది శాశ్వత రాజధానిగా స్థిరంగా ఉండిపోవడానికి అవకాశం ఉన్నదా, లేదు దీనిలో కూడా ఏమైనా తిరకాసులు ఉన్నాయా? ఒకటి శాశ్వతం ఏంటి ప్రపంచంలో, నాకు అదే ఆశ్చర్యంగా ఉన్నది. అంటే ప్రపంచం ఉన్నంత వరకు ఇది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది హరిబరిగా 2013లో చేశారు. టైం కావాలనుకున్నాం, చక్కగా ఏదో 5 సంవత్సరాలు ఎంతో ఉండండి హైదరాబాద్ లో అన్నారు, బాగానే ఉన్నారు. అక్కడ ఏదో కారణాలకు వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. ఇదేదో కొంచెం దుర్ముహూర్తం మీద అంతా స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. బ్యాడ్ టైమ్స్. ఏం స్థిరం లేదు కదా ఆ రోజు నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. స్థిరమే ఉందా చెప్పండి? ఏం లేదు. ఇప్పుడైనా స్థిరత్వం వస్తుందా అన్నది స్థిరమైన వస్తుంది. అది కాదు, మనకి నాకు ఒపీనియన్ ఉన్నది. అసలు క్యాపిటల్స్ ఉండాలా అక్కర్లేదా? ఇంత టెక్నాలజీతో ఏం చేసుకుంటారు క్యాపిటల్స్? పెద్ద బిల్డింగ్స్ కట్టి ఇంత అంత ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ కావాలి, అంత మోడర్న్ గవర్నెన్స్ కావాలి. దానికి ఏంటి పాత వ్యవహారం ఎలాగా? ఏదో అన్నెసరీ. సరే, నాకు 51% ఓట్లు వేశారు, నేనే ప్రధానమంత్రి లేకపోతే నేనే ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి మనం ఒప్పుకోవాలి కదా. ఎప్పుడైతే శాశ్వతంగా పేరు పెట్టించారో అయితే ఏంటి, ఎవరో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి పీక్ పారేస్తారు కదా, అంతేనా అర్థం? అంతే కదా, వాళ్ళ సందేహం అదే కదా. అయ్యో అందులో మీకు వీసవంత కూడా డౌట్ అక్కర్లేదు సార్. అది వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటారు అన్నది ఇప్పుడున్న ప్రభుత్వ ఆలోచన. అదే నాకు కొంచెం క్షమించాలి, నాకు నవ్వులంతకు వస్తుందంటే మరి శాశ్వతం అన్నారంటే భయం అది ఉన్నది కదా గవర్నమెంట్ మారిపోతే. గవర్నమెంట్ మారుద్దని కాదు, ఓకే చెప్పండి. కాదు గవర్నమెంట్ మారిపోతే మళ్ళీ ఇది తీసేయచ్చు కదా ఈ పేరు, అక్కడ నుంచి ఇంకో గవర్నమెంట్ వస్తాయి ఢిల్లీలో, అంతే కదా. అది డిలీట్ చేయొచ్చు. అంటే పార్లమెంట్ లో మార్పు చేయాలి కదా. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసిన మేర పార్లమెంట్ లో చేంజ్ చేశారు. బిల్ పాస్ అయిందంటే మెజారిటీ ఉండబట్టే కదా బిల్ పాస్ అయింది. అది ఆ పరిస్థితులు వస్తాయి అంటలేదు కదా. నేను అనుకుంటున్నా క్యాపిటల్ అనేది ఎక్కడైనా పెట్టండి, అది ఒక రకమైన ప్రజలకి ఫుల్ 99% కి అది మన రాజధాని అనిపించాలి, అంతే కదా. అది ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ తమాషగా ఉన్నది. 800 మైల్ పొడుగు శ్రీకాకుళం నుంచి బెంగళూరు బోర్డర్ వరకు. కాదు పుల్లారావు గారు, నా ప్రశ్న ఏంటంటే మంచో చెడో ఒక ప్రభుత్వం, ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, ముందు శివరామకృష్ణ కమిటీ ఇక్కడ కాదు వేరే అని చెప్పింది. బట్ మొట్టమొదట ప్రభుత్వం ఫామ్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళొక కమిటీ ద్వారా అమరావతి నిర్ణయం చేసి అక్కడ బోల్డ్ అంత డబ్బు కూడా ఖర్చు పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీదే ఆయన విమర్శ కూడా చేశారు. ఒక తాత్కాలిక అసెంబ్లీకి 1100 కోట్లు, తాత్కాలిక హైకోర్టుకి అని చెప్పి ఇంత బోల్డ్ ఖర్చు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. బట్ డబ్బులు ఖర్చు అయిన మాట అయితే వాస్తవం, ఒక సెటప్ వచ్చిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన 3 రాజధానులు అని చెప్పి కూడా ఎక్కడా ఏమీ కనీసం ఆ మాత్రం తాత్కాలిక ఏర్పాట్లు కూడా జరగల. ఫైనల్గా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, దీన్ని పర్మనెంట్ అంటాం. అంటే ఈ ఆట ఇలా కొనసాగటం మంచిదా రాష్ట్రానికి? ముందు దాని గురించి మీ అభిప్రాయం. లేదు, బట్ చాలా సినికల్ గా మాట్లాడాలి. ఎవరున్నారో స్క్రీన్ లో తెలియదు, కొంతమంది ఫీల్ అవుతారు కాబట్టి ఐ విల్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. సోబ్రైటీకి రెస్ట్రిక్ట్ అవుతాను నేను. అంటే ఇది ఏంటి, ఇది అయ్యో ఇది ఎంత పెద్ద క్రియేట్ చేయకూడదు. పబ్లిక్ ఇష్టం లేకపోతే పీకి పారేస్తారు తర్వాత. ఇది ఎలా డెవలప్ అవుతుందో చూడాలి. ఇది కొత్త క్యాపిటల్ తయారు చేయటం, కొత్త సిటీ తయారు చేయటం ఇండియాలో ఇది ఫస్ట్ టైం. మీకు కొత్త రాష్ట్రాలు వచ్చినాయి, ఉత్తరాఖండ్,
ఛత్తీస్గఢ్, అలాగే జార్ఖండ్. అది కోరారు మేము వెళ్ళిపోతామని. అది కోరారు. కోరారు, అక్కడే ఆ, చిన్న కోరి- చిన్న రాజధానులు ఏర్పడ్డాయి, నడుస్తున్నాయి. వాళ్ళకి ఆ ఏరియాస్ కి వేరే ఎప్పటి నుంచో హిస్టారిక్ సిటీస్ ఉన్నాయి. రాంచీ, ఉమ్, ఉత్తరాఖండ్ దేహరాదూన్, ఆర్ నైనితాల్, సెకండ్ క్యాపిటల్ కూడా ఉన్నది అక్కడ, ఆర్ ఛత్తీస్గఢ్ కి రాయ్పూర్. ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చేసి ఉమ్, ఉమ్. ఆ 3 స్టేట్స్ కి ఎక్కువ రిసోర్స్ వెల్త్ కూడా ఉన్నది. Okay. మైన్స్, కోల్స్, టూరిజం, హిమాలయాస్, వాటర్ సప్లై, Hmm. పవర్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్ కి. ఉమ్, మరి ఆంధ్రప్రదేశ్ కి అన్విల్లింగ్ సెపరేట్ అయిపోయింది కదా. అన్విల్లింగ్ అవును. ఉమ్, ఉమ్, ఉమ్. అన్విల్లింగ్. సో ఇది వేరే సిచ్యువేషన్ లో ఉన్నది. అప్పుడు అది కూడా చెప్తున్నా, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కాదు, అది గబగబా చేశారు, తొందరగా చేశారు, ఏదో ఎలక్షన్ రివార్డ్ వస్తుందని కుదరలేదు. ఓకే. అప్పుడే కొద్దిగా చేయవలసింది, చేయటానికి టైం లేదు కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే టైం ఇచ్చాం కదా, మీరు టెంపరీ క్యాపిటల్ 10 సంవత్సరాలు ఉంచుకోవచ్చు హైదరాబాద్ లో అన్నాం కదా అన్నారు. ఉమ్, అది కరెక్టే, దే హ్యావ్ గివెన్ టైం. ఓకే. ఓకే. అది ఉపయోగించుకోలేదు. Right. ఏదైనా ఇది ఎలా వచ్చిందంటే మీరు నాతో అంగీకరిస్తారు అనుకుంటున్నా, చెప్పండి. ఇంకో గవర్నమెంట్ వస్తే ఇది పీకేస్తారని భయంతో ఇది పెట్టారు, అంతే కదా. ఏ గవర్నమెంట్ అన్నా రానివ్వండి, ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఎవరు శాశ్వతం కాదు. రాజధాని అయితే శాశ్వతం, పార్టీలు శాశ్వతమా, ప్రభుత్వాలు శాశ్వతంగా, రాజధాని అయితే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం కదా ఎవరైనా. దేశాలే శాశ్వతం కాదే, రైట్. ఓకే. దేశాలే ఎరగొట్టేస్తున్నారు. సో రైట్ సార్.